వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. చిరంజీవి గారి వ్యాఖ్యలు అంతటా వైరల్ అయిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తా ఉంది మీడియాలో. అయితే ఫస్ట్ ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే గనక, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా పిలవడం, ఆయన అక్కడ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, జనసేన ఆ, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది, అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట అనడం, అందులోనూ ఒక మూవీకి సంబంధించిన ఫంక్షన్ లో ఆ మాట మాట్లాడడం ఇక్కడ సర్వత్రా విమర్శల పాలైనట్టు అనిపిస్తా ఉంది. అయితే ఈ అంశం మీద అసలు మీకేమనిపిస్తుంది? ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటారు? నిజంగానే అసలు ఆ, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందా? మరి కాంగ్రెస్ లో కలిసిన పార్టీ ఏది? మరి ఒకవేళ అలా రూపాంతరం చెందితే ఎందుకు అక్కడ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే అంశం మీద ప్రముఖ ఆ, సినీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నట్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్, చిరంజీవి గారి ఈ వ్యాఖ్యలు అసలు అక్కడ చేయాల్సిన సందర్భం అంటారా? అసలు అది సందర్భం కాదమ్మా. అది ఇప్పుడు ఏది మాట్లాడినా ఆయన పెద్ద ఆయన అందరికీ ఆదర్శవంతుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితో కాంట్రవర్సల్ లేని వ్యక్తి. ఎందుకు జరిగిందో ఏదో మామూలుగా తాత్కాలికంగా జరిగిందో ఏదో తెలియదు కానీ యాక్చువల్గా అక్కడ ప్రజారాజ్యం పార్టీ కోసం మాట్లాడకూడదు, జనసేన పార్టీ కోసం మాట్లాడకూడదు. అక్కడ అలాగే రుద్వి ఆ విధంగా పార్టీ కోసం మాట్లాడకూడదు. అంటే సినిమా ఈవెంట్ అంటే సినిమాకి మంచి జరగాలని మనల్ని పిలుస్తారు. మనం ఉమ్. ముఖ్య అతిథిగా మనం పిలిచినప్పుడు వాళ్ళకి చెడు జరగకూడదు, మంచి జరగాలి మన ద్వారా. కనుక అలాంటి వాళ్ళు అక్కడ ఆ విషయంలోని మరి ఆ విధంగా మరి ఎందుకు మాట్లాడారు, లేకపోతే అది అనుకోకుండా వచ్చిందా అనేది చిరంజీవి గారి విషయం కానీ పృథ్వీ గారిది అయితే తప్పది. అది చాలా చాలా తప్పది ఆ విషయంలోనే. ఎందుకంటే వైసీపీని మీరు టార్గెట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇంకో ప్లాట్ఫామ్ తీసుకోండి, మీ ఓన్ ప్లాట్ఫామ్లో ఆయన టార్గెట్ చేసుకోండి రాజకీయంగా. మీరు మీ పార్టీ నుంచి మీరు రాజకీయంగా ఎదుర్కోండి, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ రాజకీయంగా ఎదుర్కొంటారు. కానీ ఈవెంట్ అనేది, సినిమా వాళ్ళ ఈవెంట్ అనేది చాలా చాలా అది కీలకం. ఎందుకంటే ఇక్కడ ఆ పృథ్వీ సినిమాని గారు కాదు సార్. ఒక వైపు నుంచి కొన్ని వర్గాలు పృథ్వీ గారిని తప్పుపడుతున్నా గానీ, కొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్, సినిమాలో ఏముందో చెప్పాడు, అయినా గొర్రెలు అనగానే 150 గొర్రెలు 11 గొర్రెలే ఉన్నాయి అనగానే వాళ్ళు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా ఇక్కడ కొన్ని వినపడతా ఉన్నాయి సార్. అంటే ఒకటి ఆయన యాదృచ్ఛంగా అంటే అది ఆ మాట అన్నారులేండి ఆయన. అంటే నేను చూశాను ఆ కార్యక్రమం. ఏంటంటే అనుకోకుండా యాదృచ్ఛంగా ఏమైందంటే మా సినిమాలో డైలాగ్ కూడా అలాగే ఇదే డైలాగ్ ఉంటుంది. నూట ఉమ్. యాభై 150 11, ఇప్పుడు మిగిలిన ఎన్నిరా అంటే 11 అంటాడు. అది అనుకోకుండా అదే ఈ సినిమాలో కూడా అదే డైలాగ్ వచ్చింది అని ఆయన దాన్ని ఉదాహరణ కూడా చెప్పాడు. అంటే ఒకటమ్మా, మనం నిజం మాట్లాడుకోవాలి, తప్పించుకోవడానికి ఉండకూడదు. మాట్లాడామంటే మాట్లాడామని చెప్పుకోవాలి, తప్పే ఉంది దాంట్లో. ఇది రాజకీయం. రాజకీయంలో 151 సీటుకి 11 సీట్లకి మనం పడేశారంటే మీరు తప్పు చేయబట్టే కదా. మీరు 5 సంవత్సరాలు న్యాయం చేస్తుంటే మీరు 11 సీట్లు ఎందుకు ఇస్తారని మనం రాజకీయ వేదికలు అడగొచ్చు ఆయన్ని. మనం 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 వాళ్ళని మనం అడిగే రైట్ మనకు ఉంది. కానీ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడే రైట్ మీకుంది, కానీ సినిమా వేదిక మీద కాదు. అది వేదిక మనం ఇంకొకరిది, మంద కాదు, మన ఓన్ వేదిక కాదు అది. మీరు ఓన్లీ జస్ట్ దాంట్లో యాక్టర్ మాత్రమే. మీరు యాక్టర్ మాత్రమే. కనుక ఆ యాక్టింగ్ లో ఎవరో పెట్టిన వేదిక మీద మీరు మాట్లాడకూడదు. పృథ్వీ గారు ఇప్పుడు నిన్న మాట్లాడారు, ఏదో ఇప్పుడు హాస్పిటల్లో మాట్లాడారు, ఇట్స్ కరెక్ట్. అది ఆయన వేదిక అది. ఉమ్. ఇంకొకరి వేదిక అది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా వేదిక ఇది. ఇప్పుడు నన్ను మీరు ఆహ్వానించారు, నాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నేను మాట్లాడటానికి నాకు రైట్ ఉంది. ఇంకొకరి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడడానికి నాకు రైట్ లేదు. అలాగే చిరంజీవి గారు కూడా రాజకీయాలకు ప్రస్తావన తీసుకురాకూడదు. అది అనుకోకుండా ఎందుకు జరిగిందో ఆయన ఎందుకు ఇప్పుడు మాట్లాడరు. అలాగే మరి ఆయన ఏ రోజు కాంట్రవర్సీలు వెళ్ళే వ్యక్తి కాదు. ఇంకొకరితో ఇంకొకరితో మాట అనే వ్యక్తి కూడా కాదు. మరి ఆయన అనుకోకుండా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. మరి అది అది ఎందుకో యాదృచ్ఛ్యం అవుతుందా లేకపోతే మరి ఏంటని తెలియట్లేదు, కానీ కొన్ని ఇబ్బందికరంగానే పాపం ఆయన మాట్లాడాడు. అది అనుకోకుండా వచ్చిన డైలాగ్స్ అనుకుంటున్నా. బ్రహ్మానందం గారి ఈవెంట్ లో కూడా మళ్ళీ సేమ్ కాంట్రవర్సీ, ఇంకా ఎలక్షన్ అవును అవును వచ్చే అవును అవును. అవును బాబు, పాలిటిక్స్. మరి అదే అంటున్నాను. అదే ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, ఇంకొకటి జరిగింది అనేది మాత్రం నాకు అర్థమైంది. బ్రహ్మానందం గారి ఇన్సిడెంట్ లో ఆయన రెండు మాటలు మాట్లాడారు. రెండు మాటలు మాట్లాడారు. ఒకటి, నా పిల్లలంతా కూడా ఇంట్లో లేడీస్ హాస్టల్ అయిపోయింది, ఆ లేడీస్ హాస్టల్ బదులు ఒక వారు అంటే ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే పాపం, ఆయన ఉద్దేశం నాకు రామ్ చరణ్కి వారసుడు కావాలి, అబ్బాయి కావాలని ఉంది అని డైరెక్ట్ గా చెప్పలేక
మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఎక్కువైపోయారు అని చెప్పాడు తప్ప ఏ ఆడపిల్లని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన చూశాను, నేను అది చూసిన తర్వాత ఆడపిల్లలు ఎక్కువైపోయారు, నా ఇంటికి నాకు కూడా వారసుడు ఉంటే బాగున్నాను. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అమ్మ. ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి. ఆడపిల్ల అంటే అదృష్టం. ఆడపిల్లని ఎలా కాదంటాం చెప్పండి? అదృష్టం, దేవుడిచ్చిన అదృష్టాన్ని ఎప్పుడూ కాదంటారు. కానీ ఆశ ఉండడం మంచిదే, వారసుడు కావాలని కోరుకోవడం తప్పేం లేదు. అది అనుకోకుండా జరిగి అంటే అలా మాట్లాడదాం అనబోయి ఆయన మా ఇల్లంతా లేడీస్ హాస్టల్ అని అనుభవం కొంతమంది దాన్ని కామెంట్ చేసి దాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఆడపిల్లల్ని కించపరచడం కానీ ఆడపిల్లలు మాట్లాడడం కానీ ఆయన అలా చేయలేదు. అంతే, అదే అంటాను కదా. అసలు ఆయన ఏమీ చేయకుండా ఉండాల్సింది, అది ఆయన ఏదో మంచిగా చెప్దాం అనుకున్నది. అది ఇంకొకటి, నా కొడుక్కి వారసుడు కావాలి, మా ఇంటికి వారసుడు కావాలి అని అడగడంలో తప్పులేదు. ఆయన అది మాట్లాడదామని అనుకోనే మా ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువైపోయి లేడీస్ హాస్టల్ అయిపోయింది. కానీ ఈసారైనా మా అబ్బాయికి వారసుడు పుడితే బాగున్ను అని అనటానికి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జనాలు "ఓ, మొత్తం నటు చిరంజీవి గారు దొరికారు కదా ట్రెండింగ్ చేస్తున్నారు", కానీ ఆయన ఎప్పుడూ ఎవరిని కామెంట్ చేసే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, కించపరిచే వ్యక్తి కాదు. ఇది మనకు తెలుసు. ఆడపిల్లలు ఎవరు బాధపడొద్దు. ఆడపిల్లలందరూ ఇంటికి లక్ష్మీదేవి. ఆడపిల్లలంటే ఇప్పుడు ఆయనకి ఎంత ఇష్టమో, ఆయనకి ఆ అక్క చెల్లులంటే ఎంత ప్రాణమో, పిల్లలంటే ఎంత ప్రాణమో, ఆ కూతుర్లంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. కనుక మనం అన్నిగా భావించొద్దు. చిరంజీవి గారు అనుకోకుండా జరిగిన సంఘటనలో మీరు ఆడపిల్లల్ని ఏదో అన్నారని చెప్పి ట్రైనింగ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సరే మరి అలాగే ఇప్పుడు ఆయన వారసుడు కావాలని కోరుకునే తప్పేం లేదు దాంట్లో. వారసుడు కావాలి, వాళ్ళ నానమ్మ వారసుడు కావాలని అడిగింది రామ్ చరణ్కి. అలాగే వాళ్ళ అమ్మగారు అడిగారు, రామ్ చరణ్ వారసుడు కావాలని అడిగారు. తప్పే ఉంది దాంట్లో? అడుగుతారు కదా. అవును. అడిగినది మాత్రం ఆడపిల్ల వద్దని అర్థమా? కాదు కదా. అవును సార్. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు విశ్వక్సేన్ సినిమా పరిస్థితి ఏంటంటారు? అసలే ఇవన్నీ ఈ కాంట్రవర్సీ డైలాగులన్నీ వచ్చి విశ్వక్సేన్ మెడకు చుట్టుకున్నట్టు, ఆ సినిమాకు చుట్టుకున్నట్టు అనిపిస్తున్నాయి. 25,000 మంది ట్వీట్ చేస్తున్నారు బాయ్కాట్ లైలా అని. అంటే ఒకవేళ ఈ ఒకటి, ఎఫెక్ట్ అంతా కూడా నేను అదే ఆయన మీద పడే అవకాశం ఉందంటారా? ఎంతవరకు పడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు విశ్వక్సేన్ గారి సినిమాకి ఆయన క్షమాపణ చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు, అనుకోకుండా మా ఈవెంట్ ఇది, మా ప్రోగ్రామ్ ఇది, ఆయన యాక్ట్ చేశాడు కాబట్టి మాట్లాడమన్నాను. నేను ఆ ప్రోగ్రామ్ లో మధ్యలో బయటకు చిరంజీవి గారి కోసం వెళ్ళాను. దయచేసి అన్యగా భావించకండి, మా దాని మీద మీరు అంత బాయ్కాట్లు అయినా అని మీరు చెయ్యొద్దు. దయచేసి మీ ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి, నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేటప్పుడు పెద్ద మనసుతో వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ నాయకులు కూడా అందరూ కూడా సినిమాలా చూపించండి. నేను ఇంకోటి కూడా వస్తున్నా, మళ్ళీ ఇంకోటి కూడా అంటున్నారు, చాలా మంది సోదరులు అంటున్నారు, మేమేమైనా రెచ్చగొట్టామా, ఫస్ట్ మేమేమైనా మాట్లాడామా, వైసీపీ మా నాయకుడిని మాట్లాడితేనే కదా, మా నాయకుడిని కించపరుస్తేనే కదా మేము పై ఎత్తులు ఉంటాయి. ఇప్పుడు శ్యామల గారు మాట్లాడారు చిరంజీవి గారి కోసం, ఇట్స్ రైట్, ఆమె అధికార ప్రతినిధి కాబట్టి మాట్లాడింది. అప్పుడు నన్ను అడిగితే నేను కూడా మాట్లాడితే నాకు నాకు చెప్పాల్సి నేను చెప్తాను. ఇంకొకరు వేదికను వాడుకోవద్దు, ఇంకొకరు వేదికని వాడుకోకూడదు. అది 100% పృథ్వీ గారు ఆ సినిమా కోసమే మాట్లాడాలి. అది అనుకోకుండా అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి పెద్ద మనసుతో సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమాని అందరూ కూడా దయచేసి హీరోని సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుంది, బాగాలేకపోతే ఏదో ఆడదు అనుకోండి. కానీ సినిమాని సినిమాలో చూడాలి, ఎక్కడ కాంట్రవర్షియల్ కాకుండా చూడమని రిక్వెస్ట్ చేస్తాం. వైసీపీ శ్రేణులకు కూడా ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీ తరపున నా రిక్వెస్ట్. రైట్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.